నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. నిర్మల్ జిల్లా భైన్సా శ్రీరామనవమి సందర్భంగా పాదయాత్రతో శోభయాత్ర ముగించుకుని గోపాల్ నగర్ రామ్లీలా మైదానంలో అధిక సంఖ్యలో రాముని యొక్క భక్తులు పాల్గొన్నారు. హిందూ సంరక్షకులను కాపాడుకునే బాధ్యత నాదే. వచ్చే సంవత్సరం కల్లా భైన్సాలో రామ మందిరం నిర్మించి తీరుతా. చివరి రక్తపు బొట్టు వరకు హిందూ ధర్మ పరిరక్షణ కోసమే పనిచేస్తా. రామ్లీలా మైదానంలో శోభయాత్ర ముగింపు సభలో ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్ హిందూ వాహిని కార్యకర్తలను, అనుబంధ సంఘాల సభ్యులకు, హిందూ ధర్మ రక్షకులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్ అన్నారు. తాను క్రమశిక్షణ గల వ్యక్తినని, అబద్ధపు మాటలు తనకు రావని, తాను ఎన్నికలు గెలవడానికి హిందూ వాహిని కార్యకర్తలు, బీజేపీ నాయకులు, అభిమానులు, హిందూ సంఘాల సభ్యులు ఎంతో కష్టపడ్డారని, వారికి జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. తెలియజేస్తూ ఈ రోజు ఉదయ పర్యటన 30 నిమిషాలకు మొదలుకొని మన యొక్క గోశాల నుండి ప్రారంభమైనటువంటి ఒక శోభయాత్ర ఈ రోజు మన రామ్లీలా మైదాన్ శాసన వరకు చేరుకుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్య అతిథులను పిలవడం జరిగింది. భక్త సందేశం ఉంటుంది కాబట్టి భక్త సందేశం అయిన తర్వాత ఈ యొక్క మన కార్యక్రమాన్ని ముగించుకుంటామని తెలియజేస్తున్నాము. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రామారావు పటేల్ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. భారత్ మాతాకి. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ నిర్మల్ జిల్లా సహసంఘచాలక్ కృష్ణరాజు కూడా వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య వక్త సిఎస్ శ్రీనివాస్ గారు, హయాత్ నగర్ హిందూ వాహిని లౌజిగా ప్రమోద్ వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే హిందూ వాహిని శ్రీరామోత్సవ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ముత్తం రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. భారత్ మాతాకి. అలాగే ఈ స్థానిక కౌన్సిలర్ అయినటువంటి సాయిబ్రావు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యువ కుటుంబ ప్రబోధన ప్రమోద్ దామోదర్జీ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. భారత్ మాతాకి. హిందూ వాహిని మహిషానగర కార్యకర్తలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఉదయ పర్యటన 30 నిమిషాలకు మొదలుకొని మన యొక్క గోశాల నుండి ప్రారంభమైనటువంటి ఒక శోభయాత్ర ఈ రోజు మన రామ్లీలా మైదాన్ శాసన వరకు చేరుకుంది.
కాబట్టి ఇక్కడ మనం ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్య అతిథులను పిలవడం జరిగింది. భక్త సందేశం ఉంటుంది కాబట్టి భక్త సందేశం అయిన తర్వాత ఈ యొక్క మన కార్యక్రమాన్ని ముగించుకుంటామని తెలియజేస్తున్నాము. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ రామరావు పటేల్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కీ అలాగే రామరావు పటేల్ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. భారత్ మాతా కీ. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్మల్ జిల్లా సహసంఘచాలక్ కృష్ణారాజు కూడా వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య వక్త సిఎస్ శ్రీనివాస్ గారు హయాత్ నగర్ హిందూ వాహిని లవ్ జిహాద్ ప్రముఖ్ వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే హిందూ వాహిని శ్రీరామోత్సవ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ముత్తం రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. భారత్ మాతా కీ. అలాగే ఈ స్థానిక కౌన్సిలర్ అయినటువంటి సాయిబ్రావు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యువ కుటుంబ ప్రబోధన ప్రముఖ్ దామోదర్జీ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. భారత్ మాతా కీ జై.